మనం రోజు చూస్తున్నాం మణిపూర్ 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 అని. అంటే మణిపూర్ ఎప్పటికీ వార్తల్లో ఉంటూనే అండ్ ఎప్పటికీ దాన్ని బాధలు అసలు పరిష్కరించలేకపోతుంది. ఆ మణిపూర్ అనే రాష్ట్రంలో మహిళలకు సెక్యూరిటీ లేదు, సూసైడ్ చేసుకుంటున్నారు అండ్ మహిళలు రేప్ కాబడుతున్నారు. అసలు ఎందుకు అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నా కానీ అంతగానో అల్లర్లు ఎందుకు అవుతుంది? ఈరోజు మనం మణిపూర్ని తెలుసుకుందాం. That each and every square centimeter of Manipur is covered by a central armed forces. मणिपुर की चर्चा पर మణిపూర్ ఇండియాలో ఈస్ట్ సైడ్ ఉంటుంది అండ్ ఈస్ట్ సైడ్స్లో 7 సిస్టర్స్ ఉంటాయి మనకు, అంటే 7 స్టేట్స్ ఉంటాయి అండ్ దాంట్లో ఒకటి మన మణిపూర్ అన్నమాట. అండ్ మణిపూర్ ఒక హిల్లీ ఏరియా, దాని గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అందరికీ, దిస్ ఇస్ వేణునేత. సో ఈరోజు మనం మణిపూర్ గురించి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లో మణిపూర్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మణిపూర్ హిస్టరీ తెలుసుకోవాలి మనం ఫస్ట్. సో మణిపూర్ హిస్టరీ ఏంటంటే మణిపూర్లో 2 టైప్ ఆఫ్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు ఫస్ట్లో. సో ఆ ట్రైబ్స్ వచ్చేసి ఫస్ట్ ట్రైబ్స్ వచ్చేసి మైతీస్ అనమాట. మైతీస్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళు టిబెట్ నుంచి వచ్చి మణిపూర్లో సెటిల్ అయిపోయారు అండ్ వాళ్ళు మోస్ట్లీ హిందూస్ అనమాట. అండ్ వాళ్ళు వచ్చాక మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత చైనా నుంచి నాగాస్ అనే ట్రైబ్ వచ్చింది అనమాట. ఫస్ట్ వచ్చింది మైతీస్ అండ్ సెకండ్ వచ్చింది నాగాస్ ట్రైబ్స్ అనమాట. సో వీళ్ళిద్దరు ఈ విధంగా వచ్చి సెటిల్ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ మణిపూర్ మోస్ట్లీ ఒక హిల్లీ ఏరియా అండ్ వాళ్ళకు తగాదాలు రావడం, గొడవలు రావడం అన్నీ ఎప్పటికీ కామన్గా జరుగుతూ ఉండేది అనమాట. అండ్ అప్పటికి వాళ్ళలో ఒక ప్రిన్స్ వచ్చేసి తను చాలా సంవత్సరాలు మంచిగా పరిపాలించారు అనమాట. పరిపాలించేప్పటికీ తన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చింది. ఈ మైతీస్కును నాగాస్కి గొడవ అవుతుంటే వాళ్ళు ఏం చేయాలంటే బఫర్ జోన్ లాగా ఇక్కడ ఒక వేరే ట్రైబ్స్ పెట్టారని చెప్పి వాళ్ళు అక్కడికి కూకుస్ అండ్ ట్రైబ్స్, అంటే ఈ ట్రైబ్స్ వచ్చేసి ఫస్ట్లో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా నుంచి మయన్మార్కి వచ్చింది అనమాట. మయన్మార్ సెటిల్ అయిపోయినప్పటికీ వాళ్ళని మన బఫర్ జోన్ లాగా ఉంచాలి. ఏ వాళ్ళ మధ్య అంటే నాగాస్కి మైతీస్ మధ్య ఈ కూకుస్ ఉంచాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కూకుస్ ట్రైబ్స్ తీసుకొచ్చి మన మణిపూర్లో పెడతారు అనమాట. వచ్చినప్పటికీ అప్పటికి వాళ్ళ దాంట్లో గోడ అవుతూ ఉంటుంది. ప్రిన్స్, అది మణిపూర్ అనేది ప్రిన్స్లీ స్టేట్ అనమాట. అండ్ దాంట్లో ఉన్న ప్రిన్స్ ఏం చేస్తారంటే 1947లో ఇండియాలో మన మణిపూర్ని విలీనం చేస్తారు. కానీ మణిపూర్లో ఉన్న ప్రజలకు అసలు ఇష్టం లేదు. నాగా ప్రజలు చేస్తున్నారు, వాళ్ళకు స్టేట్ కావాలంటున్నారు. అండ్ మైతీస్ కూడా వాళ్ళకు సపరేట్ స్టేట్ కావాలంటున్నారు, అండ్ సపరేట్ కంట్రీ కావాలంటున్నారు, కంట్రీ కావాలంటున్నారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ 1947లో స్వతంత్రం వచ్చింది. కానీ అక్కడ వాళ్ళు నెక్స్ట్ డే 1947 వచ్చిన నెక్స్ట్ డేనే వాళ్ళు ఇండిపెండెన్స్ డే జరుపుకోలేదు. అసలు వాళ్ళందరూ రివాల్ట్ ఎగ్నెస్ట్ మనకు కూడా మామూలుగా ఇండియాలో ఉండొద్దు, మేము సపరేట్ కంట్రీలా ఫామ్ అయితే వాళ్ళు కూడా చాలా వరకు యుద్ధాలు చేసేళ్ళు. కానీ అవేమి పెద్ద ఫాలో అంటే అవేమి పెద్ద రిజల్ట్ చూపట్లేదు. అండ్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాలో కలిసారో దాంట్లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951లో అయినాయి అనమాట. సో అప్పుడు వాళ్ళు జనరల్ ఎలక్షన్స్ని బైకాట్ చేశారనమాట. ఎవరు? మణిపూర్లో ఉన్న ప్రజలు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎలక్షన్స్ని బైకాట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఇండియాతో కలిసి ఉండడం ఇష్టం లేదు కాబట్టి. అండ్ ఒకసారి ఎలక్షన్స్ అయిపోయాక జవహర్లాల్ నెహ్రూ పర్యటనకు వెళ్తారు. సో అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో మామూలుగా అక్కడ AFSPA అంటే ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ 1958లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేస్తారు. అంటే అక్కడ ఆర్మీని పంపించినప్పుడు ఏంటంటే ఆర్మీ రూల్స్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఎవరు కొంచెం సస్పీషియస్గా కనబడ్డా, ఎవరు కొంచెం ఇండియాకి రివాల్ట్ అయినా, ఎవరు కొంచెం ప్రొడక్ట్ చేసినా కానీ ఏం చేస్తారంటే అది స్పాట్లో ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది అండ్ తీసుకెళ్ళి వాళ్ళు జైలు చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఏ క్వశ్చన్స్ చేయదు, ఎందుకు అరెస్ట్ చేసావని చెప్పి క్వశ్చన్స్ చేయదు, ఎందుకు చంపేశారని చెప్పి కూడా క్వశ్చన్స్ చేయదు. అది అంత పవర్ఫుల్ ఉన్న ఒక ఆర్మీని తీసుకొచ్చి మణిపూర్లో డిప్లాయ్ చేస్తారు అనమాట. సో ఆర్మీ ఉన్నప్పుడు చాలా వరకు ప్రజలు చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ ఇక్కడ ఆర్మీ ఉన్నప్పటికీ ఏమైందంటే ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళు అందరూ చాలా ఆందోళన చెందారు అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే వచ్చి కొంచెం రివాల్ట్ అయినా కానీ చంపేస్తూ ఉన్నారు. అండ్ ఆర్మీ ఉన్నా కానీ అక్కడ రేపులు అవుతున్నాయి. మోస్ట్లీ ఆర్మీ వాళ్ళు ఉన్నా కానీ రేపులు అవుతున్నాయి, సూసైడ్స్ కూడా అవుతున్నాయి అనమాట. సో ఇదంతా పెద్ద ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా వాళ్ళకు లైఫ్ థ్రెట్ లాగా ఉందన్నమాట. అది మనం ఓన్లీ 1947లో ఓన్లీ 1950లో అనుకుంటే అది మన పొరపాటు అయ్యింది. అది ఆర్మీ అనేది ఇప్పటికీ మణిపూర్లో ఉందన్నమాట. That each and every square centimeter of Manipur is covered by a central armed forces. It is one of the most militarized areas in this country where you have more armed policemen than the civil police, besides the armed forces of the Union. ఇప్పుడు స్టార్ట్ అయింది 1958లో డిప్లాయ్ చేసిన ఆర్మీ ఇప్పటికీ అక్కడనే ఉంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా మామూలుగా మాకు ఇక్కడ స్టేట్గా ఉంచినప్పుడు మాకు కొంచెం ఫ్రీడమ్స్ కావాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ టు లివ్ అని చెప్పి
చాలా ఉన్నాయి కదా, మాకు కొంచెం స్పెషల్ రైట్స్ కావాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు బీపీ జీవన్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ఏమవుతుందో కనుక్కోరాపో అని చెప్పి మనిషిని పడినప్పుడు బీపీ జీవన్ రెడ్డి మొత్తం చెప్పాడనమాట. ఈ విధంగా అవుతుంది, ఆర్మీ ఉన్నా కానీ అక్కడ సూసైడ్స్, రేప్స్ అండ్ లేడీస్కి ఉమెన్స్కి అసలు సేఫ్టీ లేదు, జెంట్స్ కూడా చాలా మంది చనిపోతూ ఉన్నారు, అండ్ మోర్ దెన్ 10,000 కన్నా ఎక్కువ చనిపోతూ ఉన్నారు చెప్తారు అనమాట. చెప్పినప్పటికీ అవి ఏమి జరగవు. అండ్ ఇప్పుడు మనకు ఒక మూమెంట్ జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఒక మీరియా పైబీ అనే మూమెంట్ జరిగింది. మీరియా పైబీ అంటే టార్చ్ బేరర్ అని చెప్పి అర్థం అనమాట. టార్చ్ బేరర్ ఎందుకంటే ఈ మూమెంట్ ఎందుకు స్పెషల్ అంటే మణిపూర్ చరిత్రలో ఒక మూమెంట్. ఎందుకంటే అక్కడ మామూలుగా సూసైడ్స్ అయినా రేప్స్ అయినా కానీ మామూలు నైట్ టైంలో రేప్స్ అవుతుంది అనుకుందాం, మామూలుగా రేప్ అయ్యే టైంలో వాళ్ళు లైట్స్ పట్టుకొని టార్చ్ బేరర్ ఎందుకంటే మీరియా పైబీ టార్చ్ బేరర్ ఎందుకంటే వాళ్ళ చేతిలో లైట్స్ ఉండే పాత కాలంలో, ఆ లైట్స్ పెట్టుకొని అక్కడైతే రేప్ అవుతుందో ఎక్కడైతే గొడవ అవుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు నిలబడేవాళ్ళు అనమాట. ఐదర్ ఇట్ ఇస్ గొడవలు ఆర్మీ వాళ్ళైనా కావచ్చు, లోకల్ పీపుల్స్ వాళ్ళైనా కావచ్చు, వీళ్ళు వెళ్ళి అక్కడ నిలబడేవాళ్ళు. నిలబడేప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ గొడవలు అనేది కొంచెం తగ్గిపోయేవి అనమాట. కానీ ఇప్పటికీ మామూలుగా అక్కడ లోకల్ వాళ్ళు 1958 నుంచి వరకు చాలా వరకు సబ్సిడీ అవుతున్నారు, అండ్ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ రైట్స్ని కొనసాగుతున్నారు. ఇంక మనకి చెప్పాలంటే 1950 నుంచి 2001 వరకు కూడా అక్కడ ఏ ఒక్క గవర్నమెంట్ కూడా 1 year వరకు కూడా పరిపాలన చేయలేకపోయింది. ఏ ఒక్క గవర్నమెంట్ 1 year వరకు పరిపాలన చేయలేకపోయింది. అండ్ అది ప్యూర్ ఎవరి ఫాల్ట్, గవర్నమెంట్ ఫాల్టా, మణిపూర్ వాళ్ళ ఫాల్టా, లేకపోతే ఇంటర్నల్ పాలిటిక్స్ ఫాల్టా అనేది మనకు గుర్తులేదు అనమాట. అండ్ అక్కడి నుంచి చాలా గొప్ప స్పోర్ట్స్ ప్లేయర్ వచ్చారనమాట. చాలా గొప్ప స్పోర్ట్స్ ప్లేయర్ వెజ్లింగ్లో కానీ మన ఒలింపిక్స్లో పోయి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ వాళ్ళకు కూడా వాళ్ళు బయటకు వచ్చి కూడా మా మణిపూర్ చూడండి, మణిపూర్ని ఆదరించండి, మణిపూర్ని ఆదుకోండి, మణిపూర్లో ఇన్ని గొడవ అయితే సెక్యూరిటీ ఉన్నా సెక్యూరిటీ వల్ల మాకు థ్రెట్ అవుతుంది, మమ్మల్ని రక్షించని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటే ఉద్దేశం అయితే లేదనమాట. ఇవి పొలిటికల్ లీడర్స్ మన పార్టీస్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ పార్టీ అయినా కానీ, డిఫెండింగ్ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు ఫస్ట్ కొన్ని సంవత్సరాలు ఫస్ట్ 7 years ఈ పార్టీ పరిపాలించింది, 7 years ఈ పార్టీ పరిపాలించింది. కానీ ఏ పార్టీ కూడా ఇప్పటికీ మణిపూర్లో ఆ అల్లర్లు కాకుండా చూసుకోలేకపోతుంది. అండ్ ఇప్పుడు ఒక 2 days బ్యాక్ అక్కడున్న వాళ్ళ లోకల్ సీఎం రిజైన్ చేసింది అనమాట. మోర్ దెన్ 10 times ప్రెసిడెంట్ రూల్ పెట్టిన ఏకైక రాష్ట్రం ఏదైతే ఉందంటే అది మణిపూర్లో మాత్రమే. మణిపూర్లో మోస్ట్లీ 10 times ప్రెసిడెంట్ రూల్ అమల్లోకి వచ్చింది. అంటే చూసుకోండి, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కనబడట్లేదు అండ్ ఎటువంటి పీస్ అనేది లేదనమాట. సో దీనికి గొడవ అవ్వడానికి కారణం ఏంటి? లోకల్ ట్రైబ్స్ అయినా కానీ, ట్రైబ్స్ వాళ్ళ గొడవ అయితే మనకు తెలంగాణ ట్రైబ్స్ ఉంటారు, ఆంధ్రాలో ట్రైబ్స్ ఉంటారు, ప్రత్యేక ఇండియా వైడ్ చాలా కొన్ని వేల ట్రైబ్స్ ఉన్నాయి అనమాట. కానీ ఎక్కడ జరగట్లేదే గొడవలు, ఓన్లీ మణిపూర్లో ఎందుకు అవుతుంది? మణిపూర్ ఖచ్చితంగా ఇయర్లో ఒక 20-30 times హాట్ టాపిక్లా వస్తుంది అనమాట బయటికి. ఎందుకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా అక్కడ పీస్ని ఏర్పాటు చేయలేకపోతుంది? ఎందుకు ఒక సీఎం దగ్గర ఒక 4-5 years ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన తన పదవిని చేయలేకపోతున్నాడు? ఎందుకు అక్కడ ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చి అక్కడ నిలబడి వాళ్ళ ప్రజల్ని, అంటే ఎందుకు వాళ్ళు ఇప్పటికీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలగట్లేరు? అసలు ఎందుకు ఇవన్నీ వాళ్ళు గోడలు కాకుండా చూసుకోవట్లేదు? అసలు ఎక్కడ రిపబ్లిక్ ఇండియా అంటున్నాం, కానీ మణిపూర్ ఒకటి అనాథ రాష్ట్రంలాగా, ఒక తల్లి తండ్రి లేని ఒక పుట్టిన బాబుని పక్క వదిలేసినట్టు మణిపూర్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ లోకల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన మెంబర్స్ కూడా చెప్తున్నారు అనమాట. పార్లమెంట్లో అయినా కానీ, అసెంబ్లీలో అయినా కానీ. అయినా కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ ఆవేదన చెప్పుకున్నా ఇప్పటికీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటిది? అసలు ఎట్లా ఏ విధంగా రావాలి? ఒక 2 పార్టీలు కూర్చొని మాట్లాడాలి, కానీ ఆ పార్టీ వాళ్ళకు పాలిటిక్సే ఇంపార్టెంట్, వాళ్ళ సమస్యని వాళ్ళకి రిజాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. దిస్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ, బై.